అసలు చిన్ని గారికి నాని గారికి ఎక్కడ చెడింది, వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? 1999 నుంచి అంటున్నారు. ఆయనకి ఏంటంటే నేనే కాదు, ఎవరిని చూసినా ఒక అహం, ఒక కుళ్ళు, ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద బాగుండకూడదు, లేకపోతే ఇంటి పక్కనున్న బెచ్చగాడు కూడా 1000 రూపాయలు ఆయన దగ్గర సంపాదించకూడదు అనే వ్యక్తిత్వం. జగన్ కన్నా ఇంకా ఏదన్నా సైకో వ్యక్తిత్వం చూసామంటే ఆయన వ్యక్తిత్వం. అదే నాకు కూడా అర్థం కాదు. అన్ని సంక్షేమాలు, అన్ని అభివృద్ధులు తీసుకొచ్చింది మీరే, మిగతా రాష్ట్రాలు అనుసరించింది అని మీరే చెప్తున్నారు. సో అలాంటిది 2019లో అంత భారీ మెజారిటీతో జగన్ ఎందుకు గెలిచారు? ప్రజలు కోరుకోలేదా మార్పు? అన్ని తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మళ్ళీ ఓటేయాలి కదా, ఎందుకు ఓటేయలేదు ఆ రోజు? ఇవాళ అన్ని వర్గాలకి అర్థమైపోయింది, మళ్ళీ ప్రజా జీవితంలో కనపడకూడదు ఇతను, ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు. మనల్ని ఒక ఛాన్స్ అడిగాడు, అతను కూడా తెలుసు, ఒకసారి వస్తే మళ్ళీ రెండోసారి రాని కూడా తెలుసు అని ఆ ఒక ఛాన్స్ అడిగాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చేసాం అని ఇవాళ 170 నియోజకవర్గాల్లో వసూల్ రాజా, ఊసరవిల్లి అని ఇలాంటి మాటలన్నీ అంటూ ఉన్నారు. ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే నిజంగానే విజయవాడ వెస్ట్ జోన్ లో సీట్ ఇప్పిస్తానని చెప్పి అన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారా? మనం చూసాం కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తులు ఇంకొక 2-3 ఉన్నారు. అందరూ ఒకే పంచిని చేరి వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే సంస్కృతి, వాళ్ళని అసహించుకునే, ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. ప్రత్యర్థి ఎవరున్నా పర్లేదు కానీ స్వయానా మీ అన్నగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సార్. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకేం చర్చ లేదు, ఎందుకంటే సొంత చెల్లెళ్ళిద్దరిని ఇంట్లోంచి గంటేశాడు. అలాగే ఈ పరిస్థితి, వీళ్ళొక వికృతమైన మనస్తత్వం కలిగి వ్యక్తులు. ఈ వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరూ ఒకే జోడ చేస్తారు.